భాగాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా అందరికి కూడా వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మాట, మొట్టమొదటి వచనం, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట తీయబడును. దేవుడు ఏం చేశాడు? ఊట అంతటితో ఆగిపోయేది కాదు కదా, అది ఊరుతానే ఉంటుంది. ఊటను ఎప్పుడైతే మనము ఏమంటారు దాన్ని, ఇట్లా తీయడాన్ని ఏదో అంటారు కదా, ఒక పదం, నీళ్ళు ఊటలో నుంచి తీస్తే దాన్ని ఏదో అంటారు కదా, సేదుకోవడమా? ఇప్పుడు బావి ఉంది, బావిలో ఊట నీళ్ళు తీస్తూ ఉంటే ఊట ఊరుతూ ఉంటుంది. అదేవిధంగా చెలమిలో కూడా నీళ్లు తీస్తూ ఉంటే ఊట ఊరుతూ ఉంటుంది. ఆ విధంగా ఊటను దేవుడు పుట్టించాడు. ఎక్కడ పుట్టించాడు? బెత్లెహేములో పుట్టించాడు. ఎప్పుడు పుట్టించాడు? 2025 సంవత్సరాల క్రితం పుట్టించాడు. అయితే దేని కొరకు పుట్టించాడు? ఆ ఊట ఏమైంది? నది పారుతూ ఉంది అన్నమాట. ఆ ఊట ఏమైతా ఉంది? నది అయి పారుతూ ఉంది. ఆ నది ఊటను ఆ నదిలో నుంచి ఎవరైతే త్రాగుతూ వస్తూ ఉంటారో వాళ్ళంతా ఏమైపోతూ ఉంటారు? స్వస్థపరచబడుతూ ఉంటారు, రక్షణ పొందుతూ ఉంటారు, ప్రభు కృపకు యోగ్యులుగా పరలోక రాజ్యానికి వారసులుగా తీర్చబడుతూ ఉంటారు. ఆ ఊట యొక్క మహాత్యం చాలా గొప్పది. ఆ ఊట ఏంటిది? ఒకసారి ఆలోచిద్దాం. ఆ ఊట వాస్తవానికి చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరక్తమే. మామూలు నది కాదు, అది జీవనది. ఆ జీవనది ఒడ్డున ఎప్పుడైతే మనము చేరుకుంటామో, ఆ జీవనది యొక్క ఒడ్డున నాటబడినటువంటి చెట్టు వలె మనం ఎప్పుడైతే నాటబడతామో ఏమవుతామో, ప్రతి నెల మనలో ఫలాలు కనిపిస్తూ ఉంటాయి, ప్రతి నెల కాయలు కాస్తూ ఉంటాయి. సంవత్సరానికి ఒక కాపు కాదు, ఇక నెల నెల కాపే మనకిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నది ఓరన మనము జీవించటం నేర్చుకోవాలి. ఆ నది ఓరన మనము నాటబడినటువంటి వారముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. తద్వారా ఫలములు అనుభవించినట్లుగా, తద్వారా ఫలములు అందించే వారముగా దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ ఊట యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం, కార్చబడినటువంటి పవిత్రమైన రక్తం. ఆ రక్తంలో పాలు పొందాలి మనమంతా. ఆ రక్తాన్ని మనం త్రాగాలి, ఆ నదిలో పాలు పొందాలి, ఆ నది ఒడ్డున మనం నాటబడాలి. దేవుని యొక్క ఉద్దేశం. గనుక ఆ జీవనదిని మనము గుర్తించడం నేర్చుకోవాలి. ఆ నది వాస్తవానికి ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క కార్చబడిన పవిత్రమైనటువంటి రక్తములో పాప క్షమాపణ, తర్వాత దేవుని యొక్క కృపను బట్టి స్వస్థత, ఇవన్నీ కూడా దేవుడు నిజంగా మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు ఆ రక్తము ద్వారా. ఆ రక్తం యొక్క పరిస్థితులను మనము జ్ఞాపం చేసుకుంటే వాస్తవానికి మనకున్నటువంటి బాధ, వేదన, వీటన్నిటినీ, కృంగిపోయిన తనము, వీటన్నిటినీ తీసివేసి మనకు సమాధానాన్ని ఇవ్వాలని ఇష్టపడినటువంటి దేవుడు. ఆ రక్తం యొక్క ఉద్దేశం దేవుడు నిజంగా తను చెప్పినటువంటి మాట ప్రకారము ఆ ఊట అనేది దేనికోసం వచ్చింది? మనమంతా నిరుత్సాహపడిపోయినాము, ఇబ్బంది కలిమిలో ఉన్నాము, కష్టకాలంలో మనం ఉన్నాము,
వాటన్నిటి నుంచి మనల్ని వెలివేసి మనకు సమాధానం ఇవ్వాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు ఒక చోట, ఏమంటాడంటే, నేను మీకు ఏం ఇవ్వడానికి వచ్చాడు? సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాను. లోకం ఇచ్చే సమాధానం కాదు, తండ్రి నాకు ఇచ్చిన సమాధానం నేను మీకు ఇస్తున్నాను అంటాడు. ఆ తృప్తిని మనం పొందాలి. కనుక దేవుని యొక్క ఉద్దేశానుసారంగా ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకును మీ మనస్సాక్షికిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం. ఎలా అర్పించుకున్నాడు? తన్ను తాను అర్పించుకున్నాడు, దేవునికి అప్పగించినాడు, తన రక్తాన్ని కార్చాడు. దేనికోసం? మన నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించటానికి, దేవుని స్తుతించటానికి, దేవుని ఆరాధించటానికి, దేవుని యొక్క సన్నిధి చేరటానికి, దేవుని రాజ్యంలో మనం చేరటానికి ఆయన ఆ పవిత్రమైనటువంటి రక్తాన్ని మన కొరకు కార్చాడు. అట్టి ఆ రక్తపు యొక్క విలువను మనం మర్చిపోతాం. వాయిదాలు వేసుకుంటాం, ఆబ్సెంట్ అవుతాం, వాయిదాలు వేస్తాం, మన పనులు చేసుకుంటాం, వాయిదాలు వేస్తాం, బంధువులను చూస్తాం, వాయిదాలు వేస్తాం, రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం. ఆలోచించండి ఒకసారి. వచ్చినా కూడా బయటికి పోతాం వాక్యం వినకుండా. ఏం ప్రయోజనం దీనివల్ల? గనుక దేవుని యొక్క అద్భుతమైనటువంటి తన యొక్క ఆశయం ఏంటిదంటే, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా ఏం చేస్తుంది? మనల్ని శుద్ధి చేస్తుంది ఆ రక్తం. ఎప్పుడైతే ఆ రక్తంలో మనం కడగబడతామో పరిశుద్ధులం అవుతాం. ఎప్పుడైతే ఆ రక్తంలో మనం కడగబడతామో దేవుని సన్నిధిలో మనం ఉంటాం. ఎప్పుడైతే ఆ రక్తంలో మనం కడగబడతామో పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఎప్పుడైతే ఆ రక్తంలో మనం కడగబడతామో పలువురులకు మనము సాక్షార్థముగా దేవుని యొక్క సాక్షిగా, ప్రతినిధిగా పరిచయం అవుతాం. ఆ రక్తంలో కడగబడాలి. ఆ రక్తంలో మనం కడగబడినప్పుడు ఏం చేస్తాము? ఈ ఊటను పంచుకుంటూ ఉంటాం. ఈ ఊట ఇది అయిపోయేది కాదు, ఊరుతా ఉంటుంది. నీవు రక్షణ పొందావా, రక్తంలో కడగబడ్డావా, నీలో ఆ ఊట ఏమవుతుంది? ఊరుతూ ఉంటుంది. ఈ ఊట ఇతరులకు పంచుకుంటాం. చాలామంది ఊరడం ఎందుకులే మాకు, మేము ఇంట్లో మూలను కూర్చుంటాంలే అనుకుంటుంటారు. అది సాక్ష్యపు జీవితం కాదు. దేవుని ఉద్దేశాన్ని ఒక చిన్న పని చేయలేనా, ఆ డబ్బా, ఆ 2 డబ్బాలు తీసుకుపోయి నీళ్ళు అట్లా పోసిపెట్టు. పాపం పక్షులు ఆ కొలాయి కాడ తొంగి తొంగి పాపం ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి మన జీవితంలో ఇది చాలా అవసరం. నీలోనే రక్షణ లేదు, నీలోనే ఆ ఊట లేదు, నువ్వే యేసుక్రీస్తు ప్రభులో రక్షణ పొందలే, కడగబడలే, ఇతరులకేం పంచుకుంటావు? ఎడారి జీవితం. అది దేవుడు నిజంగా మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం. అలాగే ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి ప్రకటన 21:6-7 చదువుకుందాం. ప్రకటన 21:6-7 చదువుకుందాం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి నేనే అల్ఫయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి తోడై
దేవుడనై ఇందును అతడు నాకు కుమారుడై. చూసారా ఎంత స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా చక్కటి మాట. ఏమై ఉన్నాడు? జీవ జలముల బుగ్గలోని జలమునై ఉన్నాము అంటున్నాడు దేవుడు. అంటే ఏమవుతుంది? ఆ జీవ జలములోని ఆ బుగ్గ నీలో పుట్టినట్లయితే ఏమవుతుంది? నీలో జలము పారడం ప్రారంభిస్తుంది. ఆలోచించుకో ఒకసారి. దేవుని యొక్క మహా ఉద్దేశం ఇది. ఇక్కడ చూడాలి, ఇంకా మీరు అక్కడ కాదు. కాబట్టి మన బ్రతుకులు ఒక్కసారి పరిశీలించుకోవాలండి. మన బ్రతుకును మనం పరిశీలించుకోలేకపోతే ఏం ప్రయోజనం లేదు. నిజంగా మనము అలాంటి క్రియ కలిగి ఉన్నామా? చూసుకోండి ఒకసారి. మీరు అనుకుంటుంటారేమో, ఈయన ఎంత మాత్రం చేస్తాడు. నేనైతే నిజంగా ఒక రోజు కూడా రెస్ట్ చేయాలనే ఆశ నాకు లేదు. పరిగెత్తు ఉంటా, వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు, వాళ్ళని చూడాలా, వీళ్ళని చూడాలా, వాళ్ళ కొరకు ప్లాన్ చేయాలా, వీళ్ళ కొరకు ప్లాన్ చేయాలా. వీటికి ఎవరు రారు, అయినా కూడా బిజీ లైఫ్. రోజు ఒక హాస్పిటల్ పోవాలనిపిస్తుంటుంది నాకైతే. వారి బాధలో చూడాలా, బాధను పంచుకోవాలా, వారి కొరకు కన్నీటితో ప్రార్థించాలి దేవుని దగ్గర. ఇది మనకు దేవుడు ఇచ్చిన ఊట. మాకెందుకులే, ఏం వాళ్ళు మన కోసం ఏమైనా వచ్చినారా, ఏ పొద్దున్న వచ్చినారా మన కాటికి అంటుంటారులే మన వాళ్ళు. వాళ్ళు రానక్కర్లే. యేసుప్రభు కోసం మనం ఏమైనా పోయినామా? యేసుప్రభు కోసం మనం ఏమైనా పోయినామా? ఆయనే వచ్చినాడు మన కోసం. వై కాంట్ యూ, నువ్వెందుకు పోవు? ఆ ఊట నీలో లేదా? ఆ ఊటను నువ్వు స్వీకరించలేదా? ఆ బుగ్గ నీలో ఉందా? ఒకసారి ఆలోచించుకో. వాళ్ళు వస్తేనే మనం పోవాలని రూల్ కాదు అది. మనం ఎప్పొద్దు పోయినామో యేసుప్రభు కాడికి పోలే, ఆయన వచ్చాడు. అసలు ఆయన ఎవరో మనకు తెలియదు, ఆయన వచ్చాడు మన కోసం. కాబట్టి మనం మర్చిపోకూడదు. ఇది ఈ సత్యం చాలా అవసరం. దీన్ని మనం అనుసరించాలి. అదే దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞాపకర్త సూచన. ఆ ఊట, ఆ రక్తం, ఆ పరిశుద్ధత, ఆ ప్రేమ, దాన్ని మనం పంచుకోలేకపోతే మనం ఆయన బిడ్డలం ఎలా అవుతాం? వాటిని మనం జ్ఞాపం చేసుకోవాలి, వాటిని మనం అనుసరించాలి. అలా మనం చేసినప్పుడే, అందుకే ఇక్కడ అంటాడు ఒక మాట. ఏమన్నాడంటే 7వ వచనంలో మాట అంటాడు, చూడండి దయచేసి. ఏమంటాడు? జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ఎప్పుడైతే నువ్వు లోకాన్ని జయిస్తావో అప్పుడు ఆ ఊటను స్వతంత్రించుకోగలవు. గనుక క్రీస్తు ప్రేమలో మనం పాలివారమై ఉండాలి. క్రీస్తునందు వేరు పారిన వారమై ఉండాలి. క్రీస్తు రక్తంలో మనం పాలివారమై ఉండాలి. క్రీస్తు యొక్క ఊటను మనము అనుభవించి, మనలో ఊట ద్వారా, ఆ యొక్క బుగ్గ ద్వారా జలములు ప్రవహించే జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ జలము ఇతరులు త్రాగాలి. అప్పుడే మనం ఆయన బిడ్డలం. అది మనలో లేకపోతే ఏం ప్రయోజనం? నా వరకు నేనని ఏమంటారు, గట్టి వేసుకుంటే ఏం ప్రయోజనం, గీత గీసుకుంటే ఏం ప్రయోజనం, అలీలో ఉంటే ఏం ప్రయోజనం? ఆయన బిడ్డలం కావాలి మనం ఆయన కొరకు వెళ్ళలే ఎప్పుడు, కానీ ఆయనే మన కొరకు వచ్చాడు. ఆయన అడగలే, నువ్వు ప్రాణం పెట్టు మా కోసమని. ఆయనే పెట్టాడు మన కోసం. మనం ఎందుకు పోకూడదు? మనం ఎందుకు వెళ్ళకూడదు? మనమెందుకు వారి కొరకు ప్రయాసపడకూడదు? మనమెందుకు క్రీస్తు ప్రేమను పంచుకోకూడదు? జాగ్రత్త పడాలి. అట్టి ఊటను మనం ఏం చేసుకోవాలి? సొంతం చేసుకోవాలి. సొంతం. అప్పుడు దేవుడు మన యొక్క ఏమంటాడు? బాష్ప బిందువులను
తుడిచివేస్తాను అంటాడు. అప్పుడు నీ కన్నీటిని నేను తుడుస్తాను, అప్పుడు నీ ఏడుపును మాన్పిస్తాను, అప్పుడు నీకు సంతోషాన్ని ఇస్తాను నేను. వాళ్ళు మాకెందుకులే, వాళ్ళతో మాకేంలే అనుకుంటూ ఉంటే నీకు సంతోషం ఎలా వస్తుంది? ఒక మంచి పని చేసినప్పుడు మీరు ఎంత సంతోషిస్తారో ఒకసారి ఆలోచించుకోండి మీకు మీరే. యేసయ్య పని చేశాడు మన కోసం. ఆయన్ను మనము దూషించినాం, ఆయన్ను మనము కొట్టాము, ఆయన్ను మనము హేళన చేశాం, ఆయన్ను మనము నిజంగా భయంకరంగా ఇబ్బంది పెట్టాం. అయినా మనల్ని ప్రేమించాడు, మన కోసం వచ్చాడు, మన కోసం రక్తం కార్చాడు, ఊటను మన కొరకు వదిలిపెట్టాడు. ఆ ఊటను మనం తాగాలనా వద్దా? ఆ రక్తంలో పాలు పంచుకోవాలండి మనము. ఏదో నీళ్ళు మునిగి తేలినాం మనం, చాలే ఏదో ఆయన రక్తము ఆయన శరీరం అనేదో మనము జ్ఞాపకంగా చేసుకుంటున్నాం, చాలే ఇంతవరకు అనుకుంటే కాదు. అది రక్షణ కాదు, అది పరిశుద్ధత అసలే కాదు, అది దేవుని ప్రేమ అసలే కాదు. కాబట్టి ఒక మాట ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఒక మాట, ముందు 7వ వచనం చదువుకుందాం. 14వ వచనం చదువుకుందాం ఫస్ట్. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో సెలవిచ్చాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొర్రె పిల్ల రక్తములో తన వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. చూసారా ఏం చేసుకున్నారు? గొర్రె పిల్ల రక్తములో ఉదకబడిన వారు. ఈ బట్టలు కాదు, ఈ షర్ట్ ప్యాంట్ కాదు, హృదయం అనే బట్ట, కడగబడిన జీవితం. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? మహాశ్రమల నుంచి వచ్చారు. మామూలుగా కాదు, మహాశ్రమలు. ఆర్భటంగా ఉండేవానికి శ్రమ ఉండదు, లగ్జరీగా ఉండాలనుకున్నానికి శ్రమ ఎందుకు ఉంటుంది? వాడు జల్సా చేస్తా అంటాడు, కానీ ఆ శ్రమ వాడికి గాని రాదు, మళ్ళీ కనిపిస్తుంది. కానీ మహాశ్రమల నుంచి వస్తే నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చినటువంటి అపవిత్రమైనటువంటి రక్తంలో మనం కడగబడిన వారమైతే మనలో నుంచి ఊట ఏం కావాలి? పారుతూ పోవాలి, ఊట పారాలి. అది నది స్టాప్ అయ్యేదానికి లేదు, వీళ్ళు ఊట పారాలి, నది పారుతూ ఉండాలి. అది మహానది, ఆ నదికి ఇక అంతం లేదు, అది పారాల్సిందే. చూడు, ఎక్కడ బెత్లెహేము, ఎక్కడ కడప జిల్లా, ఎక్కడ బెత్లెహేము, ఎక్కడ గుజరాత్, ఎక్కడ బెత్లెహేము, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ బెత్లెహేము, ఎక్కడ ఇతర రాష్ట్రాలు, ఖండాలు, ఎక్కడ ఏంటి పరిస్థితి? నది పారుతూ ఉందా లేదా? పారుతూ ఉంది. నీలాగా నాలాగా ఇంకా సార్లే అడిగి అనుకుంటే పారుతుందే? అది కుదరదు. ఆయన మాట నెరవేరాల్సిందే, అది పారాల్సిందే. కాబట్టి ఆ నది పారుతూనే ఉంటుంది. గనుక ఆ నదిలో మనం నీళ్లు త్రాగితే, ఆ నదిలో మనం దాహం తీర్చుకుంటే ఏం చేస్తాడంటే దేవుడు? మన కన్నీటి బాష్ప బిందువులు, మన కన్నీటిని తుడిచేదానికి ఇష్టపడతాడు. అదే అధ్యాయంలో 17వ వచనం చదువుకుందాం. 7:17 ఎలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని, అది చూసారా,
జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపిస్తుంది. మనం ఆ బుగ్గ దగ్గరికి వెళ్ళాలి. ఆ బుగ్గలో నుండి జలము పారుతూ ఉంది. బుగ్గ దగ్గరికి వెళ్ళాలి. ఆ రోజు నిజంగా నీళ్లు లేక అల్లాడిపోతున్నాము అని ఇజ్రాయేలీలు పాపం ఇబ్బంది పడ్డారు. మోషే గారిని ఇబ్బంది పెట్టారు. అయినా దేవుడు వెంటనే ఏం చేశాడు? అద్భుతమైనటువంటి కొండ బండ నుంచి నీళ్లు తీశాడు. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరు? క్రీస్తే. ఆ బండలో నుంచి దాన్ని తీర్చాడు దేవుడు. అద్భుతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి జలము నిజంగా ఆ బుగ్గల నుంచి, ఆ బండలో నుంచి నది ప్రవాహము పారడం ప్రారంభించింది. మన దేవుడు అలాంటి వాడు. అట్టి ఆ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి తన ఉద్దేశాన్ని మనందరి పట్ల నెరవేర్చి మనలందరినీ కూడా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అది ఇడిచిపెట్టి మనం ఈ లోక సంచారాన్నే చూస్తూ ఉంటాం, ఈ లోకాన్నే ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోకంలో వాడిట్లా ఈడిట్లా వాడట్లా ఇదే అనుకుంటుంటాం. వానికంటే నేను గొప్పనేలే అనుకుంటూ ఉంటాం. ముఖ్యంగా కాదు, మనందరికీ గొప్పవాడు యేసయ్య. ఆయన కార్చిన పవిత్రమైనటువంటి ఊట, ఆ జలము, ఆ రక్తము మనం పానం చేయాలి. అది ఇతరులకు పంచిపెట్టాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. గనుక అట్టి రక్తంలో మనం పాలు పొందువారముగా ఉండాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అప్పుడు మనమంతా ఏమవుతాము? నిర్మలులమవుతాము. అప్పుడు మనమంతా ఏమవుతాము? సమాధానము కలిగినటువంటి వారం అవుతాము. ఇక మనకు భయం ఉండదు. ఈరోజు భయపడుతూ ఉంటాం ఎక్కువ మనం. కారణం ఆ నీళ్ళు తాగడంలే మనం, ఆ రక్తాన్ని త్రాగడంలే మనం, ఆ బుగ్గ మనలో లేదు. అందుకే మనం ఏమవుతాము? పిరికొల్లమైపోతాం. నువ్వు అది తాగు, ధైర్యం నీకు వస్తుంది. నువ్వు అది అనుభవించు, ధైర్యంగా ఉంటావు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఎక్కడైనా పారిపోయారా? ఎక్కడ పారిపోలే, దాక్కోలే. ప్రభు యొక్క సమయం కొరకు వేచి ఉన్నారు. ఆ సమయానుసారంగా వాళ్ళు ఏం చేశారు? తను తాను అప్పగించుకున్నారు. అందరూ హతులైనారు. పిరికోళ్ళే హతులైనారా? కాదు, ప్రభునందు హతులయ్యారు. కాబట్టి మన జీవితం అదే. ప్రభు బిడ్డలముగా, ప్రభు సేవకులముగా, ప్రభునందు విశ్వాసులముగా మనలో ఆ జీవ జలము, ఆ బుగ్గ యొక్క జీవ జలము మనలో ఏం కావాలా? పారాలా. అప్పుడు మనము నిజంగా ఆ రాజ్యానికి వారసులం. అందుకే అంటాడు, నేను వచ్చేటప్పటికి ఏం చేయాలి? మీరు ఇది జ్ఞాపకం చేసుకోండి, ఇది నా నిబంధన రక్తం అన్నాడు. ఇది నా నిబంధన రక్తం. ఆ రక్తాన్ని మనము పొందాలి. ఆ నిబంధనను మనం అనుభవించాలి. ఆ నిబంధనానుసారమైన జీవితాన్ని మనం ఈ లోక యాత్రలో కలిగి ఉండాలి. అది దేవుడికి ఇష్టం. అప్పుడే మనము పరలోక రాజ్యానికి వారసులం. అలా మనం లేమనుకోండి, ఎలా వెళ్తాం మరి? మనం పరలోకం, నరకం వెళ్తాం. మన ఇష్టం అదిగా. కానీ ఆయన బాధపడుతున్నాడు. ఆయనైతే మన కొరకు రక్తం కార్చాడు. అది ఎవరు పెట్టలేని విలువ. అది ఎవరు దాన్ని సాధించలేరు, ఎవరు చేయలేరు. అలాంటి అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి క్రియను మన ముందు పెట్టాడు దేవుడు. ప్రాణం ఇచ్చాడు. ఏదో మంచోడని ఒకటో అరవై ఎవడైనా చావచ్చునేమో కానీ ప్రభు నిజంగా ప్రపంచం అంతటి కొరకు వాడు ఎవడన్నా కానీ అందరి కొరకు ప్రాణం ఇచ్చాడు. ఈరోజు మనమే ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటాం.
ఇది నువ్వు, అది నువ్వు, అది నువ్వు, అది నువ్వు, ఇది నేను అని. ఏంది? మనిషి కాదా? మనిషి. కాబట్టి దేవుని యందు మన జీవితాలను మనం సరిచేసుకుంటూ ముందుకు సాగినట్లయితే మనము నిజంగా దేవుని యందు మనము పవిత్రులమై, వేరు పారిన వారమై, నది వలె ప్రవహించు వారమై, ఇతరులకు సేద తీర్చే వారంగా మనం ఉంటాం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం అదే. ఆ రోజు వాళ్ళు మన పిల్లల పెళ్ళికి వచ్చినారా? రాలేదు కదా. ఎందుకు పోవాలి మనం కదా? ఇదే కదా మన ఆలోచనలన్నీ, ఇదే కదా మన ఆలోచన. ఆ రోజు వాళ్ళు రాలే, పిలిస్తే ఏ ప్రాబ్లమో మనకు తెలియదు. ఈరోజు మనము టైం ఉంది మనకు, పోవడం తప్ప. ఆ రోజు మనం పోలే కదా, ఎందుకు పోవాలా భయపొద్దు కదా? పోతే ఏమవుతుంది? అడక తిన్నెలమవుతామా? చూడు ఎంత ఎంత దిగజారిపోయినటువంటి ఆలోచన మనది. ఉదార స్వభావం కావాలి కదా. యేసు ప్రభు ఏం అడక తిని వచ్చినాడా మనకాటికి? యేసు ప్రభు మన దగ్గరికి అడక తిని వచ్చాడా? ఆయన మనకు సమృద్ధిని ఇవ్వటానికి వచ్చాడు. మనమేమన్నా అడిగినామా లేకుంటే పోయినామా ఆయన దగ్గరికి? ఎప్పుడన్నా పోలేదు, అడగలేదు. కానీ ఆయనే వచ్చాడు. ఎందుకు? మన బాధను గుర్తించాడు. మనం కూడా అదే నేర్చుకోవాలా. ఇతరుల బాధను గుర్తించడం నేర్చుకోవాలా. మనము చేయదగినటువంటి పని, క్రియ, సహాయం చేయగలిగింది చేసేది నేర్చుకోవాలి. ఇది దేవుడు మనకు నేర్పించిన పాఠం. ఈరోజు క్రియ లేదు. అందరూ నోటితో చెప్పడం బాగుంది, చాలా వరకు నేను చూస్తున్నా. దానివల్ల ఏం లాభం? పాపం ఇంకా పెంచుకుంటాం. పెద్ద స్పీకర్లు ఉన్నారు, కాదనలే నేను, వాళ్ళు ఆత్మీయులు కాదని నేను అనను, కానీ క్రియ కావాలి కదా. కొందరైతే కొందరిని తప్పులు పడుతూ ఉంటారు. వీడు చెప్తున్నాడు, వాడు చెప్తున్నాడు, ఏం ప్రయోజనం? కాబట్టి ఒకటి నేర్చుకోవాలా, మనము యేసయ్యను అనుసరించాలా. ఎందుకు? రేపు మనం లెక్క చెప్పాలా. అకౌంటబిలిటీ, లెక్క చెప్పాలా. ఏం చేశాను? అడగడు అనుకోవద్దు, ఖచ్చితంగా అడుగుతాడు. వాక్యంలో ఏదైతే రాసి ఉందో అది ఖచ్చితంగా తూచ తప్పకుండా నెరవేరుతుంది అని నమ్ముతున్నాం మనం. అందుకే బైబిల్ చదువుతున్నాం, అందుకే బైబిల్ని పాటించాలని ఇష్టపడుతున్నాం. మరి ఆ రాసిన మాట చెవున పెట్టకపోతే ఎలా? రేపు లెక్క చెప్పాలి మనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకు తగినట్లుగా మన జీవితాలను మనం మలుచుకుందాం. నిజంగా ప్రభు ప్రేమను పంచుదాం. ఆయన రక్తంలో పాలివారం అవుదాం. ఆ యొక్క బుగ్గ ద్వారా మరి చేరి వచ్చినటువంటి జలము పారునట్లుగా నది వలె ప్రవహింపచేద్దాం. దేవుని నామాన్ని గణపరుచుకుందాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.